మన ముఖ్య అతిథి గారు రిబ్బన్ కటింగ్ తోటి ఈ యొక్క ఆటను ప్రారంభించడం జరుగుతుంది. చూస్తా ఉన్నా దేవికి దాదాపు 70 years ఉంటాయి, 70 ఏళ్ళు ఉంటాయి. 70 ఏళ్ళలో కూడా ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్టే నిజంగా అందుగా ముందుగా అందరూ చెప్పాలి. ఈ స్ఫూర్తితో అయినా మమ్మల్ని ఆరోగ్యంతో ఉండాలంటే ఈ వయసులో కూడా మంచి ఎక్సర్సైజ్ ఉండాలి. నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అన్ని రోజులు దీనికి ముందుగా మా దేవిని స్ఫూర్తిగా తీసుకొని ఈ గ్రామంలో అందరూ కూడా రాబోయే కాలంలో మరి నడవాలని చెప్పేసి అన్ని రంగాల్లో పార్టిసిపేట్ చేయాలి. ఆ విధంగా మన గ్రామం ఇప్పుడు కూడా దేంట్లోనే ముందుంటుందనే విధంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా స్ఫూర్తిగా నిలవాలని చెప్పని ఆకాంక్షిస్తూ మరి ఈరోజు మంచి ఎండలో అంటే ఎవరీ యాక్టివిటీకి మా జాన్ మాస్టర్ ఉన్నాడు కాబట్టి ఈ జాన్ మాస్టర్ మీరు వేసేది బాగుంది. మీ పిల్లలకి మన వాళ్ళకి ముందుకు ఈ నేర్పడి ఈ కోలాటం సరదాగా వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి ఆటలు టీవీలు ఎదురు కూర్చునే బదులు ఫోన్లు కూర్చునే బదులు ఈ కనుక ఈ కోలాటం కానివ్వండి లేకపోతే ఈ ఖోఖో ఈ ఆటలు కానీ ఆడిస్తే తప్పనిసరిగా వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు 11 మందికి ఈరోజు స్పోర్ట్స్లో మంచి ఉద్యోగాలు వచ్చినాయి. రైల్వేస్లో వచ్చినాయి, అదేవిధంగా ప్రెస్లో వచ్చినాయి, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినాయి, నిన్న గ్రూప్ దీంట్లో కూడా సెలక్షన్స్ వచ్చినాయి. కాబట్టి ఈ ఖోఖో గేమ్ ఆడినందువల్ల మీ పిల్లలకి ఉద్యోగాలు కాదు చదువుల సీట్లు, మెడికల్ సీట్స్లో ప్రిఫరెన్స్ ఉంది, ఇంజనీరింగ్ సీట్లో ప్రిఫరెన్స్ ఉంది, మంచి యూనివర్సిటీలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అనిపించుకోవాలని ఈ గ్రామంలో ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలను చిన్నప్పటి నుంచే మన చూడ పుడతలు ఎంతున్నారు వాళ్ళు ఆ ఏజ్ నుంచే ఖోఖో కనుక మొదలుపెట్టిస్తే తప్పనిసరిగా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, క్రీడలో రాణించకుండా చదువులో కూడా బాగా రాణిస్తారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆ విధంగా మనందరూ కూడా స్ఫూర్తిగా నిలవాలని చెప్పని ఈ గ్రామంలో మీరు చేసిన దానికి అందరూ కూడా ఈ స్ఫూర్తితోటి మిగతా గ్రామంలో కూడా అందరూ కూడా మరి ముందుకు వచ్చి పిల్లల్ని పెద్దల్ని చిన్న వయసు కంచి పెద్దల దాకా అందరూ కూడా క్రీడల్లో సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేస్తారని చెప్పని ఆకాంక్షిస్తూ మరి చక్కగా టీంలు ఏర్పడి టీంలు చక్కగా 6 టీంలు మరి నేషనల్ లెవెల్లో ఎట్లా చేస్తున్నారో అదేవిధంగా ఈ ఖోఖోని కూడా కబడ్డీ లాగానే ప్రో కబడ్డీ అట్లానే దీన్ని కూడా మనం అల్టిమేట్ ఖోఖోగా దేశవ్యాప్తంగా కూడా మంచి టీమ్స్ డెవలప్ కావాలి. ఆ డెవలప్ దాంట్లో భాగంగా పంగులూరు నుంచే ఒక టీం ఉండేట్టుగా నెక్స్ట్ దీంట్లో కూడా మనం చేయబోతున్నాం, చేపిస్తాం. ఆ విధంగా కూడా ఇది దీని నేను మీడియా వల్ల చెప్తున్నానంటే దీన్ని బాగా ఇంతకుముందు పంగులూరులో ఖోఖో మ్యాచ్ జరిగినప్పుడు ఏ విధంగా అయితే మీరు పబ్లిసిటీ ఇచ్చి పంగులూరుకి ఖోఖో ఆటకి ఏ విధంగా ప్రాముఖ్యత లభించిందో అదేవిధంగా మీరు ప్రెస్ వాళ్ళు ఇవాళ అందరూ వచ్చారు లేదు నాకు తెలియదు, బట్ మన మధు ఒకటే వచ్చినట్టుంది, మరి ఈనాడు వాళ్ళు వచ్చినట్టు లేదు. బట్ కాబట్టి అందరికీ చెప్పి దీన్ని ప్రోత్సహించి ఆ విధంగా రాబోయే కాలంలో కబడ్డీ మర్చిపోయే జనం ఆటల కానీ ఈ ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత మళ్ళీ మొదలైంది. అదేవిధంగా ఖోఖో గ్రామాల్లో కాదు పల్లెటూళ్ళు కూడా ఈ ఖోఖో ఆడాలని, ఎందుకంటే ఖోఖో ఆడితే అన్ని గేమ్స్లోకి ఇది మాస్టర్ గేమ్.